मातु अमराबाई अभय आयु आरोग्य ऐश्वर्य अभि बुद्धि इत्यर्थं धर्म काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ इत्यर्थं शरीरयोगति पार्वतीने हनुमा देवता नित्य देवता इत्यर्थं षोडशोपचार पूजनश्च करिष्यते। ओम రామవారం అంటే చేసుకునే అయిపోయింది నమస్తే అందరికీ. ఈరోజు ప్రసిద్ధమైనటువంటి రామభక్త హనుమాన్ ఆలయానికి రాజారాం నగర్లో వెలిసినటువంటి ఈ యొక్క ఆలయానికి ఇచ్చడం జరిగింది. ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా మా యొక్క మిత్రులు, చిన్ననాటి మిత్రులైనటువంటి రాజారాం నగర్ మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క ఆలయం యొక్క ప్రసిద్ధి, వాటి యొక్క మెయింటెనెన్స్, అలాగే కొత్తగా నిర్మాణ కార్యక్రమాలు జరిపినందుకు మా బావ అశోక్ గారితో పాటు ఇక్కడికి విచ్చేసినటువంటి శివరాం గారు, సురేష్ గారు, శంకర్ గారు, శ్రీకృష్ణ గారు, అలాగే మా ఆనంద్, అలాగే మా వినోద్, సురేష్ అన్న, రవి, రుద్ర రవి గారు, రమణ గారు, ఇంకా ఇక్కడ వచ్చినటువంటి భక్తజన మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ నానాటికి ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు దైవ సంకల్పం ఖచ్చితంగా తోడవాలన్న ఉద్దేశంతో చీకటి ఎంతనో వెలుగు ఎలా కనబడుతుందో చీకట్లో కూడా మనకు తెలియని ఎన్నో రకాలైనటువంటి విద్యుదయస్కాంత తరంగాలు మనల్ని ప్రభావితం చేస్తాయి. అలాగే దేవుడి యొక్క కృప కూడా మన పైన ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని, దైవిక కార్యక్రమాల్లో ధర్మాన్ని మనకు ప్రబోధిస్తుంది కాబట్టి నైతిక విలువలకు కట్టుబడి ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఎటువంటి దురలవాట్లకు కానీ ఎటువంటి నేరాలకు పాల్పడకుండా మనం దైవికాన్ని ప్రసన్నం చేసుకోవడం వల్ల మనకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతున్న ఉద్దేశంతో దేవాలయ అంకురార్పణ జరిగింది. కాబట్టి ఈరోజు ప్రాచీనమైనటువంటి యొక్క కొండ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క గుట్టపైన వెలిసినటువంటి ఆలయాన్ని పునరుద్ధరించడానికి, నవీకరించడానికి చేస్తున్నటువంటి ముందుకొచ్చినటువంటి యువత, మా పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఒక మూలను ఉన్నటువంటి ఆలయాన్ని డెవలప్ చేసుకోవడానికి కంకణం కట్టుకున్నటువంటి నా చిన్నప్పుడు 1991 నుంచి 95 వరకు ఇదే ప్రాంతంలో నేను నివసించాను. సో నా యొక్క ఇంటర్మీడియట్ అలాగే డిగ్రీకి సంబంధించిన ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైంది. కాబట్టి పేదరికము, అట్టడుగు వర్గాలన్నింటిలో కూడా ముఖ్యంగా నేను చూసిన వీళ్ళ దాంట్లో ప్రేమతత్వం ఎంతున్నా కానీ పలకరించుకొని ఒక వ్యక్తిని ముందుకు తీసుకుపోయేటువంటి తత్వాన్ని ఇక్కడ నేను చూశాను. కాబట్టి వీరందరి మీద అభిమానంతో, ప్రేమతో ఈరోజు మేమందరం ఇచ్చడం జరిగింది. వారు అనుకున్న విధంగా ఇక్కడ కొన్ని రేలింగ్ కానీ అలాగే కలరింగ్ కానీ ఈ ఆలయం యొక్క పరిసరాలను శుభ్రం చేసుకునే తీరు చాలా అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ఒక మర్రి చెట్టు ఉండే, దాని యొక్క మొదలు చాలా పెద్దగా ఉంటే ఈ మధ్యనే దాన్ని ఇక్కడ పెకిలించి పక్కన పెట్టించి ఆలయాన్ని మంచి సర్వాంగ సుందరంగా తయారు చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఫౌండేషన్ తరఫు నుంచి కూడా మేము కూడా ఆలయానికి ఏ రకంగా సహాయం చేయాలనే విషయం ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కూడా తెలిసింది. కాబట్టి తప్పకుండా వారి విన్నతిని, వారి యొక్క ఆలోచనను దైవ కార్యంలో మేము కూడా ముందుంటాం. సమాజంలో అందరితో పాటు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులతో పాటు ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క భావజాలాన్ని మనం గౌరవించాల్సిన పరిస్థితి ఉంది. ఎవరి నమ్మకాలు వారి కుల మతాలకు అతీతంగా వారు చేస్తున్నటువంటి సేవలు, అలాగే హైందవ సంస్కృతిని పరిరక్షించడానికి వీరు చేస్తున్నటువంటి చర్యలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి రాజారాం నగర్ ప్రాంతంలో ఒక మంచి దేవాలయం లేదు. సో ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కంకణం కట్టుకున్నటువంటి యువత అందరికీ కూడా నేను ఫస్ట్ కంగ్రాచులేషన్ చెప్తూ, ఆ స్వామివారి యొక్క దయ, హనుమాన్ దయ, అలాగే ఈరోజు శని త్రయోదశి కూడా ఉండడం వల్ల ఈరోజు మంచి దినం కాబట్టి మేమందరం కూడా ఇక్కడ కాలు మొక్కడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరికి మంచి జరగాలని రాజారాం నగర్ ప్రజలందరూ నా చిన్నప్పటి చిరకాల మిత్రులు కాబట్టి వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఫౌండేషన్ తరఫు నుంచి నేను కూడా ఇక్కడ ఏ రకంగా సహాయం చేస్తాననేది అతి త్వరలో అక్కడ అమావాస్య తర్వాత మన మిత్రులందరి ముందు ఒక సహాయ కార్యక్రమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈరోజు మమ్మల్ని ఆహ్వానించినటువంటి కమిటీ పెద్దలకు, ముఖ్యులకు, తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ.